వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మభ్యపెడుతున్నారని విమర్శ. హైదరాబాద్ పాత బస్తీలో దారుణ ఘటన, వృద్ధురాలి చేతిలో సంచిని లాక్కెళ్లిన దుండగుడు. అనంతపురం నగరంలో 5వ రోడ్డులో చైన్ స్నాచింగ్, ఇంటి ముందు చీపురుతో వాకిలి ఊడుస్తున్న మహిళా మెడలో గొలుసు చోరీ. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం, రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్న పాసం సునీల్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ కావాలన్న ఉద్దేశంతోనే విశాఖ ఉక్కు విషయంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. విశాఖ ఉక్కుపై కుట్ర జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కును నిలబెట్టగలుగుతుందన్నారు. మరోవైపు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. తెలుగు తల్లి విగ్రహాన్ని ఓర్చుకోలేని సీఎం కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు తెలుగు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కలియుగ దైవం దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం మరింత ముందుకు వెళ్ళాలని కూడా ఆకాంక్షిస్తున్నాం. నిన్న మాజీ సిబిఐ డైరెక్టరు, ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి ఒక చదువుకున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖ ఉక్కుకు సంబంధించిన విషయంలో ఒకరోజు కేసీఆర్ గారిని పొగుడుతూ, మరొక రోజు కేటీఆర్ గారిని పొగుడుతూ, నిన్న ఏకంగా కేఏ పాల్ గారితో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఏకంగా ఒకవైపు కేఏ పాల్ గారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన వ్యాఖ్యానాలు ఒకవైపు చేస్తుంటే, దాని వాస్తవం నమ్మేటువంటి ఒక పరిస్థితిలో జేడీ లక్ష్మీనారాయణ గారు మరో రకమైనటువంటి రాజకీయ విన్యాసాలు ప్రారంభించారు. 2 రోజుల కిందట జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ప్రకటన చేశారు, నేను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయదలుచుకున్నాను అనేటువంటి విషయం. జేడీ లక్ష్మీనారాయణ గారు భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు పౌరుడిగా, విశాఖపట్నంలో కూడా పోటీ చేయొచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. అయితే విశాఖ ఉక్కు అనేటువంటి ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ స్వార్థం కోసం ఈ రాష్ట్ర ప్రజలను, ఒకరోజేమో 850 కోట్ల రూపాయలు ప్రజల నుంచి ఫండింగ్ సేకరిస్తానని చెప్పి ఒక స్థాయి లేనటువంటి ఒక కంపెనీని, ఒక డొల్ల కంపెనీతోటి టెండర్లు వేయడం, మరోవైపు కేసీఆర్ గారు ఏకంగా విశాఖ ఉక్కునే కొనేస్తారనేటువంటి ఒక ప్రచారాన్ని రాష్ట్రంలో చేయడం, ఇవన్నీ చూస్తుంటే కేఏ పాల్ గారి స్థాయికి జేడీ లక్ష్మీనారాయణ గారు దిగజారిపోయారా, లేకపోతే ఎంపీ కావాలనే అత్యుత్సాహంలో లేకపోతే ఆశతోటి ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారా, లేదా కేసీఆర్ గారి ట్రాప్లో లక్ష్మీనారాయణ గారు పడ్డారా అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అనుమానం వస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారు విశాఖ ఉక్కుకు సంబంధించి రానున్న 3-4 సంవత్సరాల్లో స్థిరీకరణ లేకపోతే, దానికి పెట్టుబడులు రాకపోతే వేల మంది కార్మికులు రోడ్డు మీద పడతారు, ఖచ్చితంగా దీనికి పెట్టుబడులు సమీకరించాలని ఒకవైపు మాట్లాడుతుంటే, అదే రిటైర్డ్ ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంపీ కావాలన్న అత్యుత్సాహంతో నిన్నేమో 850 కోట్లు క్రౌడ్ పుల్లింగ్ ద్వారా మేము డబ్బులు సేకరిస్తామని వైపు చెప్తూ, కేఏ పాల్ గారేమో 45,000 కోట్ల రూపాయలు నేను
పరిశ్రమ కొనుగోలు చేస్తానని ఒకవైపు చెప్తూ, అదే పత్రికా విలేకరుల సమావేశంలో జేడి లక్ష్మీనారాయణ గారు ఈ 100 రూపాయలు 1000 రూపాయలు సేకరణ అనేటువంటిది ఇది ఒక రాజకీయ డ్రామా అని, జేడి లక్ష్మీనారాయణ గారికి వ్యతిరేకంగా జేడి లక్ష్మీనారాయణ గారు రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడని చెప్పి కేఏ పాల్ గారు చెప్పడం. హైదరాబాద్ పాత బస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలి చేతిలో సంచిని దుండగుడు లాక్కెళ్లాడు. ఆమె కింద పడ్డా కనికరం లేకుండా ఆమె చేతిలో నుంచి సంచిని లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ రికార్డు కాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శాలిబండ కాజీపుర ప్రాంతంలో ఓ వృద్ధురాలి వీధిలో నడుచుకుంటూ వెళ్తుంది. వెనక నుంచి చాలాసేపటి నుంచి ఓ యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. ఓ చోటుకు రాగానే బైక్ను ఆన్లోనే ఉంచి పక్కన పార్క్ చేశాడు. అనంతరం ఆమెను అనుసరిస్తూ ముందుకు వెళ్ళాడు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఒక్కసారిగా ఆమె చేతిలో ఉన్న సంచిని లాగేశాడు. సంచిని ఆ వృద్ధురాలు గట్టిగా పట్టుకుని ఉండగా దుండగుడు బలంగా లాగటంతో ఆమె కింద పడిపోయింది. ముసలావిడనే కనికరం కూడా లేకుండా దుండగుడు ఆమె చేతిలోని సంచిని లాక్కొని బైక్పై అక్కడి నుంచి పరారయ్యాడు. వృద్ధురాలు షాక్ నుంచి తేరుకునే లోపే బైక్పై వచ్చిన దొంగ పరారయ్యాడు. ఆమె పైకి లేచి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఆ వృద్ధురాలు ఎవరు, ఆ సంచిలో ఏముందనే విషయాలు తెలియరాలేదు. ప్రస్తుతం దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ దృశ్యాలు చూసిన పలువురు దుండగుడిపై మండిపడుతున్నారు. ముసలావిడనే కనికరం లేకుండా ఆమె చేతిలోని సంచిని లాక్కెళ్లిన వాడు అసలు మనిషేనా అని మండిపడుతున్నారు. వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం నగరంలోని 5వ రోడ్డులో మారెక్క అనే ఓ మహిళ ఉదయం ఇంటి ముందు చీపురుతో వాకిలి ఊడుస్తుంది. ఇదే సమయంలో పల్సర్ బైక్పై 2 వ్యక్తులు వచ్చి మారెక్క ఇంటి ముందు ఆగారు. అనంతరం వారిద్దరిలో ఒక వ్యక్తి మారెక్క దగ్గరికి వచ్చి ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటించాడు. దీంతో నిజంగానే కావచ్చు అన్నట్లు సదరు మహిళ అతనికి సమాధానం చెబుతోంది. రోడ్డుపై జనాలు ఎవరూ సంచరించడం లేదని కన్ఫర్మ్ చేసుకున్న అతను ఒక్కసారిగా మారెక్క మెడలోని గొలుసును లాగేశాడు. అప్పటికే పారిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి బైక్ ఎక్కి ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా కేవలం క్షణాల్లోనే జరిగిపోయింది. దీంతో అసలు ఏం జరిగిందో కూడా ఊహకందని మారెక్క దిగ్భ్రాంతికి గురైంది. మారెక్క మెడలోని గొలుసు 2 తులాలు ఉంటుందని వాపోయింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగులు, రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరులో 2వ పట్టణ పరిధిలోని మహాలక్ష్మి గుడి వెనుక ప్రాంతంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీలో చేరిన వారిని పార్టీ కండువాలు కప్పి మాజీ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. సైడ్ రండి మళ్ళీ బాబు కుర్చీ తీసుకోండి అన్నా చూడండి అన్నా అన్నా నాటకరాణి నాగేంద్ర ఈ యొక్క వార్డులో సోదరుడు వినయ్ ఆధ్వర్యంలో యువతందరూ కూడా పార్టీలోకి జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. అయితే మేమైతే ఒడిదిరి చేస్తున్నాము యువకులందరూ కూడా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు సభలకి యువకులే ఎక్కువ వస్తున్నారు. ఎందువల్లంటే యువకులకు అర్థమైపోయింది, ఒక్కసారి ఈ ఫేక్ ముఖ్యమంత్రి వల్ల
మనం ఇబ్బంది పడిపోయినా ఈసారి ఖచ్చితమైన ముఖ్యమంత్రి వస్తే తప్ప మన బతుకులు బాగుపడాలని చెప్పి వాళ్ళకు కూడా అర్థమయ్యి యువకులందరూ కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ వార్డులో మా వినయ్, మా చెంచురామయ్య గారికి ప్రియ శిష్యుడు వినయ్. నేను ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్ గారి నుంచి మళ్ళీ చూస్తూ ఉన్నాను. చాలా సిన్సియర్గా పనిచేసేటువంటి వ్యక్తి. చెంచురామయ్య లాగా నేను సిన్సియర్గా ఉండేటువంటి వ్యక్తి. అతని ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ వచ్చేటువంటి యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ మాకు అన్ని విధాల ప్రతిరోజు కార్యక్రమాలు సాగిస్తున్నటువంటి మా మాజీ కౌన్సిలర్ సోదరుడు ఉమ్మడి వెంకటేశ్వర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా మన పార్టీలోకి రావడం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మేమైతే ఒకటి చెప్తున్నాం, మీద యువకులందరూ కూడా మీరు తెలుగుదేశం పార్టీ నమ్మకం అలాగే మా పైన నమ్మకంతో పార్టీలో చేరుతున్నారయ్యా. మా ప్రాణం పైన మిమ్మల్ని వదలం, మా చివరి రక్త పుట్టు వరకు మీతో ఉంటాం. ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా పరీక్షిస్తామని తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్ హనుమంతపురంలోని ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం తోపులాట జరిగింది. రాయదుర్గం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి కాల్వ శ్రీనివాసులు ఛాలెంజ్ విసిరారు. అయితే కాల్వ శ్రీనివాసులు ఛాలెంజ్ను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్వీకరించారు. తాను రెడీ అంటూ వీడియో విడుదల చేశారు. కాల్వను మురికి కాల్వ అంటూ కాల్వ శ్రీనివాసులకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరి అభివృద్ధి ఏంటో తెలుసుకుందాం రమ్మంటూ కాపు చంద్రారెడ్డి కూడా సవాల్ విసిరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్ హనుమాపురం గ్రామంలో భారీగా మోహరించారు. అవినీతిపరుడు, దోపిడీదారుడు ప్రజాప్రతినిధి అయితే ఆ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి అందే నిధులు అందకపోగా అక్కడ ఉన్న సహజ వనరులు యథేచ్ఛగా దోపిడీకి గురవుతాయి. ప్రజలందరూ కూడా తీవ్రమైన బాధలు, అవస్థలు ఎదుర్కొంటారనే దానికి కాపు రామచంద్రారెడ్డి 4 సంవత్సరాల పరిపాలనే పెద్ద ఉదాహరణ. ఇతను ఒక చెత్త ఎమ్మెల్యే, ఒక పనికిమాలిన ప్రభుత్వ విప్పు. ప్రతి పల్లెకు పోతాడు. దమ్ముంటే మొగోడైతే కాలువ శ్రీనివాసుని రమ్మను, రేపు కూడా ఈ ఊర్లోనే ఉంటా, నేను
చర్చిద్దాం రమ్మను, ప్రజల దగ్గరికి పోదాం రమ్మను, అభివృద్ధి ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని సవాల్ చేస్తాడు. తీరా సవాల్ను నేను స్వీకరించి వస్తున్నానయ్యా అంటే తోక ముడిచి పారిపోతాడు. నిన్న కనేకల్లు మండలం హనుమాపురం గ్రామంలో వచ్చాడు. 70 ఏళ్ళ వృద్ధుడు రామచంద్రపన్న. ఆయన మీద కేసు పెట్టిస్తాడు. వాళ్ళ ఇంటి దగ్గర పోయి, అయ్యా నీ గవర్నమెంట్లో మాకు కొత్తగా వచ్చింది ఏమీ లేదు, మా రేషన్ కార్డు కూడా బీకేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చంటే దానికి ప్రశ్నిస్తే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసు పెట్టిస్తాడు. భారతీయ జనతా పార్టీకి కొత్త అర్థం చెప్పారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన భారత్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ సెటైర్లు వేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మునిగిపోతున్న నావగా పేర్కొన్న ఆయన రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందన్నారు. మరోవైపు కర్ణాటకలో బీజేపీ పతనం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు. చాలా దురదృష్టకరమైన చేసినందుకు ప్రత్యేకంగా ఒక్కొక్క వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అధికారం ముఖ్యం కాదు అని గతంలో కూడా 3 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో కూడా పార్లమెంట్ లో ఈ మనం వరుస పడ్డాము. ఎంతమంది ప్రాణాలు పోయినాయో మనం ఒక్కసారి గుర్తు చేసి, మరి కాంగ్రెస్ వాళ్ళు కొల్లగొట్టిన సొమ్మంతా కూడా ప్రతి ఒక్కరికి అకౌంట్ లో 15 లక్షలు వస్తున్నారు. 10 సంవత్సరం అవుతున్నప్పటికి కూడా ₹1 ఒక్క అకౌంట్ లో అయిపోకుండా బ్యాంకుల్లో మరి అకౌంట్ ఏదో 15 ఒక్క అబద్ధాలు మోడీ మాటల్ని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా జై భారత్ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8-9 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏదైతే రాజ్యాంగ సంస్థలను కానీ రాజ్యాంగ వ్యవస్థలను కానీ ఒక పథకం ప్రకారం భారతీయ జనతా పార్టీయే తన స్వార్థ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. గతంలో రాహుల్ గాంధీ గారిని కానీ, సోనియా గాంధీ గారిని కానీ ఈడీ తోటి, సిబిఐ తోటి, ఇన్కమ్ ట్యాక్స్ తోటి కూడా భయపెట్టినటువంటి సంగతి మనకు తెలుసు. దాంట్లో ఏమీ లేదని తెలిసిపోయి ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కావాలని ఒక డిఫేమేషన్ కేసు వేయించి కావాలని చెప్పి 2 సంవత్సరాల శిక్ష విధించడం, ఇమీడియట్గా వారి యొక్క లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యవాదులారా దీన్ని ఖండించండి, సేవ్ డెమోక్రసీ అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి హత్యాకాండాలు జరిగాయి. ప్రధానంగా ఉన్నవ లాంటి సంఘటన. ఉన్నవలో ఒక దళిత సోదరిమణి మీద అత్యాచారం చేసి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు కనీసం ఆమె బాడీ కూడా దొరకకుండా పోలీసులే ఖననం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ ప్రజా సంఘాల నాయకులు ఎవరైతే పౌరహక్కుల నాయకులుగా ఉండి ఈ దేశంలో మంచి జరగాలి, దేశ హితం కోరుతూ పనిచేశారో వాళ్ళందరినీ గౌరీ లంకేష్ లాంటి వ్యక్తుల్ని కాల్చి చంపినటువంటి సంగతి మనందరికీ తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు చించడంతో గుంటూరు సత్తెనపల్లి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు చించివేత అనే నిరసిస్తూ సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ ఎదుట పట్టణ తెలుగు యువత మాజీ అధ్యక్షులు ఎల్లినేటి శ్రీనివాసరావు నిరసన తెలిపారు. చంద్రబాబు ఫ్లెక్సీలను చించివేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్ ఎదుట ఏర్పాటు చేసిన చంద్రబాబు ఫ్లెక్సీలను చించివేయడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు పెట్టుకోండి లోపల బయట పెట్టండి. కార్యకర్తలు స్వయంగా చేస్తున్న కార్యక్రమం ఎవరికన్నా పేరుందా సార్ వ్యక్తిగతంగా? ఈ బ్యానర్ మీద పేరన్నా ఉందా? తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్ని వేలాది మంది కార్యకర్తలు ఎలాంటి సంబంధం లేదు. ముందు ఫస్ట్ ఎవరైనా సరే కూలింగ్ చేసినా ఏం చేసినా, ఎందుకంటే వైగాంజలి ఫోటో కానీ వైగాంజలి కానీ సంబంధం లేని వ్యవహారం. ఎల్లేడి శ్రీనివాస్ అండి, సత్తెనపల్లి పట్టణ తెలుగు యువత మాజీ అధ్యక్షుడిని. నేను చెప్పు. నా పేరు ఎల్లేడి శ్రీనివాస్ సార్.
సత్తెనపల్లి పట్టణ మాజీ తెలుగు యువత అధ్యక్షుడిని. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్ని అత్యంత ఘనంగా వైభవంగా కార్యకర్తల సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలచే నిర్మించబడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జన్మదిన వేడుకల్ని జరుపుకునేందుకు సిద్ధమయ్యాం. ఈరోజు తెల్లవారుజామునో మరి రాత్రిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారితో నిర్మించినటువంటి ఫ్లెక్సీల్ని చించడం కొంతమంది అల్లరిమోకల దారుణం. చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు బట్టలు ఓడదీసి కొడతాను అంటున్నాడు. ప్రజలు గత ఎన్నికల్లో నీ బట్టలు ఓడదీసి కొట్టబట్టే కదా రోడ్డున పడ్డావు అంటూ సెటైర్లు వేశారు. ఇక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంత దిగజారి మాట్లాడడం ఎప్పుడైనా చూసామా? రాయలసీమ ప్రజల మనోభావాలను మంటగలిపే విధంగా మాట్లాడడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేని చవట సన్నాసి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏం మారుస్తాడు? గోంగూర అని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ నాది, నేనే పెట్టాను అని చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకుందా అని నిలదీశారు. శ్రీ జోగి రమేష్ గారికి సార్ విప్పు గారు కనిపించట్లేదు. అద్భుత కార్యక్రమాలు ఈ రోజు నాయకుడి మండలంలో మన పీవీ నరసింహరాజు గారు మండల పరిషత్ అధ్యక్షులైన శ్రీమతి కటరి జయలక్ష్మి గారు కార్యక్రమాలతో తెలియజేస్తున్నారు. దయచేసి నాయకులకి చూడాలని కొంచెం వెనక్కి జరగండి. ఇప్పుడు గాంధీ మహాత్ముడు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మనసున్న మన ముఖ్యమంత్రి జగన్. పథకాలన్నీ బాగున్నాయా? అమ్మఒడి వస్తుందా? మన డాక్రా డబ్బులు కొట్టాం, రేపు ఎల్లుండి పడిపోతాయి అందరికి. ఓకేనా? చేయూత డబ్బులు వస్తున్నాయి, కాపు నేస్తం వస్తుంది, ప్రస్తుతానికి పెన్షన్ ఇంటికి తీసుకొచ్చిస్తున్నాం. అవునా? రేషన్ తీసుకొచ్చేస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా ఇచ్చారు? ఎవరన్నా ఇచ్చారు? ఇట్లా జగనన్న కన్నా ముందున్న వాళ్ళు ఎవరన్నా ఇచ్చారా? ఎవరు జగనన్న వెంటనే వచ్చి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలా. 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో పలువురు అల్లర్లు సృష్టించడం కోసం నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా ఎన్టీఆర్ ఏం చేశాడో చెబుతాడు, కానీ ఆయన ఏం చేశాడో చెప్పలేడని సెటైర్లు వేశారు. ఆ రోజు ఆ కేసులో ఉండి 450 ఎకరాలు తీసుకున్న ఆ భూస్వాముల మధ్యలోనే తగాదాలు ఏర్పడిన తర్వాత అది ఏదో లేని పరిస్థితులు వచ్చినాయి. తర్వాత ఈ భూముల కొనుగోలు విషయంలో రైతులు అడుగుతున్నారు అని చెప్పి నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను ఒక జగనన్న బర్త్డే సందర్భంగా రైతులు మీరు ఎవరు బాధపడద్దండి, ఈ తెలుగుదేశం నాయకులేమో నేను భూ కబ్జా చేసినాను, భూములు లాక్కున్నారు అంటున్నారు. నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను,
మార్కెట్ ధరకి ఇప్పుడు ఏముందో వాల్యూ ఒక సంవత్సరం తర్వాత మార్కెట్ రేటు పెంచారు మొన్న పోయినసారి 2 సంవత్సరాల క్రితం పెంచారు కాబట్టి ఆ పెంచిన విధంగా ఇప్పుడు భూమి వాల్యూ 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఉంది. గవర్నమెంట్ వాల్యూ 2.5-3 లక్షలు ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ వాల్యూకే నేను 100 ఎకరాలు నేను రిజిస్టర్ చేపిస్తానని చెప్పేసి ఆ రోజు సవాలు విసిరాను. దానికి కూడా కట్టుబడి ఉంటా. లోకేష్ పాదయాత్రలో ఏమన్నాడంటే స్పష్టంగా క్లీన్గా వినండి. ఆ లోకేష్ ఏమన్నాడంటే ఆ 100 ఎకరాల భూమి కొన్నావు కదా, నువ్వు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పినావు. ఆ రిజిస్ట్రేషన్ ఆ ఖర్చు ఆ డబ్బులన్నీ నేను రిజిస్టర్ చేయించుకొని ఆ డబ్బుని కట్టి రైతులకు పంచుతానని చెప్పేసి నువ్వు అన్నావు. సరే, నా 100 ఎకరాలు నేను తీసుకునేది నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటావు. సరే, 430 ఎకరాలు ఇంకా మిగిలింది 330 ఎకరాలు ఉంది కదా, అది కూడా మా రైతులదే కదా, మా బీసీలకు చెందింది, మా వాల్మీకులకు చెందింది భూమి కాబట్టి చంద్రబాబు నాయుడికి నువ్వు పుట్టింటే 430 ఎకరాలు కొని మా బీసీలకి మా బోయళ్ళకి పంచాలని చెప్పేసి సవాలు విసిరింది నిజమే. ఈరోజు కూడా మా తండ్రి పుట్టాను కాబట్టి 100 ఎకరాలు గవర్నమెంట్ రేటుకే నేను రిజిస్టర్ చేపిస్తానని చెప్పి మరొక సవాలు విసురుతున్నానని చెప్పేసి మా అక్కకి సుజాతమ్మకి గారికి స్పష్టంగా చెప్తాననేది నేను స్పష్టంగా చెప్పగలను. 2023-24 సంవత్సరానికి గాను ఇంటి పన్నులు ముందుగానే చెల్లించిన వారికి 5% రాయితీ ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని గూడూరు పురపాలక సంఘం కమిషనర్ సాయినాథ్ కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఇంటి పన్నులపై వడ్డీ రాయితీలు కల్పించిందని, దీన్ని చాలా మంది వినియోగించుకున్నారని తెలిపారు. అలాగే 2023-24 సంవత్సరానికి ముందుగానే ఇంటి పన్నులు ఈ నెల 30వ తేదీలోగా చెల్లించిన వారికి 5% రాయితీ వస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వన్ టైం సెటిల్మెంట్ లాగా ఇంట్రెస్ట్ లేకుండా ఒకేసారి కట్టే విధంగా అమౌంట్ లాస్ట్ మార్చ్ వరకు ఏ విధంగా అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాన్ని ప్రజలు చాలా దిగ్విజయంగా ఉపయోగించుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళకి 5% రిబేట్ ఉంటుంది. అది వచ్చేసి ఈ ఏప్రిల్ 30 వరకు ఈ రిబేట్ అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 1 లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఒకేసారి అమౌంట్ పే చేస్తే వాళ్ళకు 5,000 రిబేట్ ఉంటుంది. సో 5% రిబేట్ ఉంటుంది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని మున్సిపాలిటీ తరఫున తెలియజేస్తున్నాము. సో ఈ 5% అడ్వాన్స్ మనం ఒకేసారి ఇయర్ అంతా కట్టేది ముందే కట్టుకోవడం వల్ల 5% మనకు రిబేట్ ఉంటుంది. ఈ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు ఏదైతే ఒకేసారి ఇంట్రెస్ట్ అంతా లేకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ తీసేసి అమౌంట్ ఏదైతే కడుతున్నారో లాస్ట్ మార్చి 31 వరకు అవకాశాన్ని ఏదైనా ఉపయోగించుకున్నారో అదేవిధంగా ఈ అవకాశాన్ని కూడా పట్టణ ప్రజలు ఉపయోగించుకొని 5% రిబేట్తో మీరు ట్యాక్స్ పే చేస్తే మనకు 5% రిబేట్ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలంతా ఉపయోగించుకొని గూడూరు పట్టణాన్ని అభివృద్ధికి సహకరిస్తారని తెలియజేస్తున్నాను. ఇట్లు మున్సిపల్ కమిషనర్ గూడూరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలను సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మభ్యపెడుతున్నారని విమర్శ. హైదరాబాద్ పాత బస్తీలో దారుణ ఘటన, వృద్ధురాలి చేతిలో సంచిని లాక్కెళ్లిన దుండగుడు. అనంతపురం నగరంలో 5వ రోడ్డులో చైన్ స్నాచింగ్, ఇంటి ముందు చీపురుతో వాకిలి ఊడుస్తున్న మహిళా మెడలో గొలుసు చోరీ. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం, రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్న పాసం సునీల్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.